హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు నాగమణి రెడ్డి ఛానల్. ఇలా ఫేస్ స్కామ్ చేస్తూ వీడియోలు చాలా తక్కువైనాయి. ఇంతకుముందు రోజుల్లో ప్రతిరోజు నేను కనపడుతూనే ఎక్కువ భాగం వంటలు చేయటం కానీ విషయాలు చెప్తూ ఉండేదాన్ని. అందరికీ తెలుసు కదండి, నా ఫ్రెండ్స్ అందరికీ, నా సబ్స్క్రైబర్స్ కూడా తెలుసు. నాకు కొంచెం భయంకరమైన బాధాకరమైన జరిగిన సంగతి ఏంటంటే, అనుకోకుండా సడన్గా మా వారు చనిపోవటం, నేను బాగా డిప్రెషన్లోకి వెళ్ళాను. కొంచెం ఈ వీడియోలు చేయటం అది ఇది కాస్త తగ్గించేసాను. కానీ తగ్గించినా ఇప్పుడిప్పుడు మళ్ళీ కొంచెం మనుషుల్లో పడుతున్నాను. కొంచెం 1.5 ఇయర్ అయ్యేసరికి కొంచెం మర్చిపోవడానికి ట్రై చేస్తున్నాను అనమాట. సరే, మనం వీడియోలు చెయ్యాలి అంటే మనకు కొన్ని వస్తువులు కావాలి కదా, కొన్ని బ్రేక్ అయిపోతూ ఉంటాయి, పింగానివి గాజువి అలాంటివి. నేను సరే వెళ్ళి తీసుకొద్దామనేసి వాళ్ళు కొంచెం షాపింగ్కి వెళ్ళాల్సి వచ్చింది. నేను అంతకుముందు ఈ స్పాచులా కొనుక్కొచ్చానండి. ఇది మధ్యలో ఒక బ్రేక్ అయిపోయింది నేను వంట చేస్తూ ఉన్నప్పుడు. కానీ ఇది లేకపోతే వంటలో మనకి ఎక్కువ బాగా సౌండ్ వస్తూ ఉంటుంది. ఈ సౌండ్ రాకుండా ఉండాలి అంటే కంపల్సరీ ఇలా సిలికాన్ స్పాచులాసే ఉండాలి. అది తీసుకొద్దామని చెప్పి వెళ్ళేసాను. వెళ్ళిన తర్వాత షాప్లో ఆడవాళ్ళం అంటే ఆడవాళ్ళమే అన్నట్టుగా దానికోసం చూస్తూ ఉంటే స్పాచులా బాగుంది, ఇది స్పాచులా అని చూశాను. ఈ స్పాచులాకి ఇదే సేమ్ కాస్ట్, సేమ్ కంపెనీ, సేమ్ సైజు, సేమ్ ఉన్నవండి. ఒక 20 ఉన్నాయి. నేను అన్నీ ఏది బాగుందా అని కలర్ చూస్తూ ఉంటే అన్నిటికీ ఒక రేటు ఉందండి. ఒక రెండిటికి మాత్రం ఈ రేటు ఉంది. కొంచెం తక్కువ కాస్ట్ వచ్చింది. ఏంటా ఒకేసారి తెచ్చిన వాటికి వాళ్ళు ఒకేసారి ఎందుకు రేటు ఉంటుందా అని. ఒకవేళ షాపులో బ్యాచ్ల వైజ్గా ఒక బ్యాచ్కి కాస్ట్ పెరిగిందో ఏమో. దానిలో చూస్తే 199 ఉందండి. దీని మీద చూస్తే 125 ఉంది. దీని మీద ఏది షాపింగ్ మాల్స్లో జనరల్గా మనకి దీనిపైన ఏ కాస్ట్ ఉంటే అదే ఇస్తారు. మామూలు షాపుల్లో అనుకోండి, పెరిగింది అయినా సరే పాత వాటిని కూడా పెరిగిన రేటుకి అమ్ముతారు. కానీ మనకు షాపింగ్ మాల్స్లో అదొక బెనిఫిట్ ఉంటుందండి. నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలు కూడా చేస్తున్నాను. నేను జనరల్గా ఇలాంటి వస్తువులు కొనాలంటే మార్ట్కి వెళ్తూ ఉంటా, సరుకులు తెచ్చుకోవడానికి కూడా. అవి కూడా తెచ్చానండి, చూపిస్తాను. మళ్ళీ ఎండాకాలంలో కొంచెం వేడి లేకుండా చలవ చేయడానికి పనికొచ్చే పదార్థాలు. నేను కొంచెం మళ్ళీ డిప్రెషన్లో ఒళ్ళు పెరిగినట్టు అనిపిస్తుంది. ఈ వెయిట్ తగ్గించుకోవడానికి కొన్ని తీసుకొచ్చిన అవి కూడా చూపిస్తాను. ఈ ముందు కొత్తగా వచ్చిన కిచెన్ వస్తువులు చూపిస్తున్నానండి. ఈ స్పాచులా తీసుకొచ్చాను. దీనిపైన ఉన్న కాస్ట్ కన్నా కూడా ఇంకా తగ్గించే ఇచ్చారండి. దాంతోపాటుగా జనరల్గా సూపులు చేసేటప్పుడు మనకి సూపులు పోసుకోవాలంటే గరిటతో పోస్తే బాగుండదండి. దీంతో అనుకోండి చక్కగా వచ్చేస్తుంది. ఇది 2 విధాలుగా వాడుకోవచ్చు. ఆయిల్ పోసుకోవడానికైనా పనికొచ్చింది, ఆయిల్ స్పూన్ అయినా అనొచ్చు. లేకుంటే ఎంచక్కా దీంతో మనము సాసులు కానీ, తర్వాత సాంబారు కానీ, ఇంకా ఏదైనా సరే మనం చేసుకున్నవి ఏవైనా సరే దీంతో చక్కగా చారులు, సాంబార్లు, లేకుంటే రసము, ఐస్ క్రీములు ఏవైనా సరే ఇలా గుంట తీసుకున్నాం అనుకోండి, నేను చక్కగా ఇలా ఉండిపోతుంది. అందుకని చెప్పేసి ఆల్రెడీ నాకు ఆయిల్కి ఉంది. ఇది మాత్రం నేను సూపుల కోసమనే తీసుకొచ్చానండి. ఇది కూడా చాలా బాగా మందంగా బాగుంది. కానీ కాస్ట్ తక్కువే వచ్చిందండి. ఇది దీనిపైన ఉన్న రేటు కన్నా కూడా మాకు ఇవి 2 కలిపి కూడా నాకు 160కే వచ్చినాయండి. జనరల్గా ఇది ఒక్కటే 199 ఉన్నది. ఇది కలిపి తీసుకున్నా కూడా దీని మీద కాస్ట్ తక్కువ ఉండడం వల్ల 2 కలిపి 160కే వచ్చినాయి. అంటే దాని మీద ఉన్న రేటు కన్నా మనకు కొంచెం ఒక 10% తగ్గించి ఇచ్చారన్నమాట, నేను వీడియోలు చేశానని. తర్వాత అక్కడ చూడగానే నాకు ఆల్రెడీ ఇది పాడైపోయింది కొంచెం. ఇంతకుముందు తెచ్చాను ఒకటి. కానీ ఈ విస్కర్ ఏదైనా మనం పిండి కలుపుకునేటప్పుడు మామూలుగా స్పూన్తో కలిపే కన్నా దీంతో కలిపితే మాత్రం చాలా బాగా వస్తుందండి. మనం ఎక్కువసేపు బ్రేక్ చేసేవి కానీ ఏవైనా సరే ఈ బిస్కెట్స్ తోటి కనుక చేస్తే నాకు బాగా ఉంటాయి అనిపించింది. ఎక్కువ మనం ఒకే వైపు తిప్పినా ఎక్కువ ఇవి ఉంటాయి కాబట్టి బాగా స్ప్రెడ్ అయిపోతుంది, బాగా టేస్టీగా వస్తాయి. అందుకని చెప్పి విస్కర్ ఒకటి తీసుకున్నాను అనమాట. ఇంతకుముందు తీసుకొచ్చాను, అది కొంచెం ఎక్కువ వాడేసరికి పాడైపోయింది, పడేయాల్సి వచ్చేసింది. అది ఒకటి తీసుకొచ్చా. తర్వాత ఇంకొకటి మనం వడపోసుకునేదండి. జనరల్గా మనం ఏంటంటే వడపోసుకునేవి ప్లాస్టిక్వి అలాంటివి తీసుకుంటూ ఉంటాం, వడపోసుకునేవి. కానీ మనకి ఏవైనా నూడిల్స్ కానీ, పాస్తాలు కానీ ఇలాంటివి దీనిలో వడపోసుకున్నాం అనుకోండి చక్కగా బాగుంటుందండి. అదే కాకుండా దీన్ని సాసులు వడపోసుకోవడానికి, హోమ్ మేడ్ ఏదైనా మనం తయారు చేసుకున్నప్పుడు ఇది బాగుంది నాకు. అందుకని చెప్పేసి
ఇది అంటే జల్లించుకోవడానికి పనికొచ్చే జల్లెడ లాంటిది తీసుకొచ్చాను అనమాట. ఇది ఒక్కటి ఇంకో కొంచెం వీటికి ఇలా కొమ్ములు ఉంటే బాగుండేది, మనం గిన్నె పైన పెట్టినప్పుడు వాలకుండా. కానీ ఇప్పుడు ఏంటంటే దీన్ని సరిపడే గిన్నె పెట్టేసుకుంటే పైనే ఉంటుంది ఇది. ఇది కూడా నాకు పెద్ద కాస్ట్ ఎక్కువేం కాలేదండి. జనరల్గా చాలామంది షాపులు వెళ్లకుండానే ఆన్లైన్ చేస్తుంటారు కదా. నేను కొన్ని ఆన్లైన్ చేస్తే నాకేవి సరిగా రాలేదండి. అన్నీ పాడైపోవటము, వచ్చిన తర్వాత చూస్తే కొంచెం ఫాల్ట్లు వచ్చినవే ఉన్నాయి. అందుకని చెప్పేసి నాకు ఎక్కువ భాగం కళ్ళతో చూసి తీసుకోవాలన్నమాట. దీని పేరు పానిజలారంట, పీ మార్ట్ వుడెన్. ఇది ఉంది, చెయ్యి కాలిద్దని కూడా భయం ఉండదు. ఒకవేళ విడిగా వేయించుకునేటప్పుడైనా తీసుకోవడానికి చక్కగా ఉంటుంది. ఇవే కాకుండా నా బర్త్డే అని నేను అసలు పిల్లలకి చెప్పకపోయినా సరే, మా స్కూల్ పిల్లలండి నా కోసము నాకు ఉపయోగపడతాయి స్కూల్కి అని చెప్పేసి నాకు వీడియోలు చేస్తాను, ఉపయోగపడతాయని 4th క్లాస్ పిల్లలండి. ఇది ఒక అమ్మాయి, అంటే అమ్మాయి పేరు ఈశ్వరి శ్రీ గాయత్రి అని. నేను అసలు ఎవరికి కూడా చెప్పలేదు. మా వారు చనిపోయినాక నేను అసలు పుట్టినరోజు కూడా చేసుకోవటం, అసలు ఏ హ్యాపీనెస్ లేదు. చాలా డల్గా ఉంటున్నా. పిల్లలు మాత్రం నా పుట్టినరోజు చక్కగా గుర్తుపెట్టుకొని, అంతకుముందు సార్ ఉన్నప్పుడు భలే గ్రాండ్గా చేసుకునేవాళ్ళు మేడం గారు. ఆ రోజని April 5th నాకు తెలియకుండానే గిఫ్టులు తీసుకొచ్చి పిల్లలందరూ సర్ప్రైజ్ చేసి తలా ఒక వస్తువు ఇచ్చారు. ఇది ఒక పాప ఇచ్చింది. ఇది మనకు బాగా ఈ బౌల్స్ వంటలకు బాగా పనికొస్తాయిరా, బాగున్నాయి, నాకు వీడియోలు చేసుకోవడానికి ఉపయోగపడతాయిరా, గాజు అయితే బాగుంటాయి అన్న. అలాగే ఇంకొక అమ్మాయి ఇంకా బాగున్నాయండి అవి. తనని చూసి ఇంకో అమ్మాయి యశస్విని అని, ఇంకొక అమ్మాయి యశస్విని అని, ఆ పాపాయి ఇవి తీసుకొచ్చిందండి. ఇవి కూడా గాజువే. ఎంత మోడల్గా ఉన్నాయో చూడండి. 2 సెట్లు, 2 ఉన్నాయి వీటిల్లో. సెట్గా 2 వచ్చినాయి. చక్కగా స్పూను, అలాగే ఇలా ఇవి చూడగానే నాకు భలే ముచ్చటేసింది. ఐస్ క్రీము తర్వాత ఇది ఎండాకాలం కదండి, ఐస్ క్రీమ్కే కాదు, మ్యాంగో జ్యూసెస్ అయినా, మ్యాంగో పీసెస్ అయినా నేను చక్కగా చేసుకోవచ్చు. ఇవి తెచ్చిచ్చిన పాపాయి పేరు యశస్విని అండి. అసలు పిల్లల అభిమానానికి కొలత ఉండదండి. వాళ్ళ వయసు చిన్నదైనా మనసులో ఎంతో అభిమానం పెంచుకుంటారు. నిజంగా నా దేవుడు ఇచ్చిన వరం ఏంటి అంటే, నాకు పిల్లలు లేకపోయినా ఆ పిల్లలందరూ నా పిల్లలు అనుకునే ఆనందం అనమాట ఇది. వాళ్ళు గుర్తుగా నాకు చక్కగా తెచ్చిచ్చారు. ఇది చాలా నచ్చిందనమాట నాకు. ఇది ఒక పాపాయి తెచ్చిచ్చింది. అమ్మ ఎందుకు నేను మీకు నేనేమిస్తున్నాను రా, వద్దురా అన్నా కూడా, లేదు మేడం మీకు ఇవ్వాలనుకున్నాం, ఇస్తున్నామని చెప్పి తెచ్చిచ్చారు. వాటితో పాటు నేను కూడా నిన్న షాప్కి వెళ్ళినప్పుడు ఇలాంటి కొంచెం పింగాణి బౌల్స్ అండి, ఇవి కూడా 2 ఉండేవి తీసుకొచ్చుకున్నాను. ఆల్రెడీ ఎన్ని ఉన్నా కూడా కొత్తగా కనపడింది. ప్యాకింగ్ కూడా గట్టిగా బాగా చేస్తారండి. ఇవి పైనుంచి వస్తాయి. ఎట్టుంది, చైనావో ఏదో అనుకుంటా. చూడండి ఎంత చక్కగా ప్యాకింగ్ బాగా వచ్చింది. అలాగే దానికి 2 బౌల్స్, ఇలాగా 2 బౌల్స్, చక్కగా స్పూన్స్. ఇది కూడా పింగాణి, పడిపోతే పనికిరావు, కింద పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. మొదలే నా చేతులు కొంచెం అవిటి చేతులు అనుకుంటుంటాయి ఎప్పుడు. నేను గబగబా హడావిడిగా చేసినప్పుడు జారి పడుతూ ఉంటాయి. కానీ ఇలాంటి అందమైన వస్తువులు, విలువగల వస్తువులను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అనుకుంటుంటాను. అలాగే జాగ్రత్తగా పెట్టుకుందాం అనుకుంటున్నా. ఇదే కాకుండా ఇంకొకటి తీసుకొచ్చానండి. ఇది నేను తెచ్చుకున్నాను. ఇవి కూడా బౌల్సే. చూడండి, మనకి వంట చేయడానికి బౌల్స్ పనికి వస్తాయని ఈ బౌల్స్ ఉండేవి, ఈ బౌల్స్ తెచ్చుకున్నాను అనమాట. ఇవేంటంటే చక్కగా మనం చేసిన పదార్థాన్ని డిస్ప్లే చేయడానికైనా బాగుంటుంది. అలాగే ఇది ఇంకొక కలరు. వీటికి కొంచెం కలర్స్ ఉంది. ఎల్లో కలరు, ఆరెంజ్ కలరు, గ్రీన్ కలర్, ఇలా కొంచెం కలర్ వచ్చింది, ఫ్లవర్ వచ్చింది. ఈ బౌల్స్ కూడా మరీ చిన్నవి కాకుండా, మరీ పెద్దవి కాకుండా, ఒక మోస్తరుగా, అంటే నాలాంటి వాళ్ళు ఒకరు ఇద్దరు చేసుకునేలాంటి వస్తువులు పెట్టుకోవడానికి బాగా పనికొస్తాయి అని చెప్పేసి ఇవి తీసుకొని వచ్చాను అనమాట. గాజు అనగానే చాలా జాగ్రత్తగానే వాడాలి, కానీ ఆరోగ్యానికి కానీ అందానికి కానీ గాజు వస్తువులు, పింగాణి వస్తువులు తర్వాతేనండి ఏ వస్తువులైనా. ఇంకా ఎట్లాంటివి అంటే వండుకోవడానికి పనికిరాపని, కానీ ఈ మధ్య వండుకోవడానికి కూడా గాజువి వచ్చినాయట. అని చాలా కాస్ట్. మనలాంటి మధ్యతరగతి వాళ్ళం కొనుక్కోలేము. నన్ను మధ్యతరగతి అంటారు ఏంటి అనుకోకండి, నాకు కూడా అలాగే ఫీల్ అవుతాను. నేను ఎన్ని డబ్బులు, ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నా నేను ఎప్పుడు మధ్యతరగతి దానిలాగే ఉండాలి, మధ్యతరగతి లాగానే బతకాలి అనుకుంటాను అనమాట. అందుకని అంతంత కాస్ట్ పెట్టి నేను తీసుకురాలేను, తేలేదనమాట. ఇంకొకటి, మొన్న నేను ఫోన్ కొత్తగా కొనుక్కున్నానని చెప్పాను కదండి, దానికి
పోర్చులు తీసుకొని వచ్చానమాట. ఈ జనరల్గా షాపులు బయటికి వెళ్తే చాలా కాస్ట్ ఉంటాయండి, కానీ మా దగ్గరలో ఒక షాప్ అబ్బాయి తెచ్చి అమ్ముతాడు. ఇవి చక్కగా బాగుంది, మంచి లెదర్ అనమాట, ఇది ప్యూర్ లెదర్ తోటే చేసింది. మామూలు ఇంతకుముందు నేను తీసుకుంది లెదర్ కాదు, రెగ్జిన్తో చేసింది. ఇది కొంచెం కాస్ట్ ఎక్కువైనా చాలా బాగా వచ్చింది. నా చేతులు అవిటి చేతులు ఇప్పుడే చెప్పాను కదండి, ఫోన్లో అయినా అంతేనండి, చూస్తా అటు ఇటు వెళ్తూ గబుక్కుని కింద పడిపోతూ ఉంటాయి. ఈ పోర్చులు లేకపోతే ఇప్పుడు అసలు ఎవరండి ఇలాంటి పోర్చులు వాడుతుంది? ఇలాంటి వద్దు, చక్కగా వెనక వెళ్ళిపోయి ఉంటాయి, అవి తీసుకొని వాడండి అని చెప్తారు షాప్ వాళ్ళు ప్రతి ఒక్కరు. నాకు అవి పనికి రావండి, నా కోసం తెప్పియండి అని కొన్ని రోజులు వెయిట్ చేసి ఒక 1 మంత్ లేట్ అయినా సరే ఇవే తెప్పించుకున్నాను అనమాట. ఇది కూడా చాలా బాగుంది. ఈ కాస్ట్ కూడా పెద్ద ఎక్కువేం కాదండి, మాకు ఇక్కడ బయట షాపుల కన్నా షాపుల్లో మనం తెచ్చుకుంటే రేటు కన్నా ఒక 50 రూపీస్ 80 రూపీస్ తక్కువకే ఇస్తారనమాట. మా ఇంటికి దగ్గర చాలామంది ఊర్లో వాళ్ళు చాలామంది అక్కడ తీసుకుంటూ ఉంటారండి, వచ్చి మాకు దగ్గరలో ఉంటుందన్నమాట. దానికోసం పర్చేజ్ చేస్తాను అనమాట. ఇవన్నమాట నేను కొనుక్కున్నవి మన యూట్యూబ్ల కోసం, మన వీడియో కోసమనో లేదు నా పిల్లలు ఇచ్చిన గిఫ్ట్. చూశారు కదా ఫ్రెండ్స్, ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. మీరు బయట వాళ్ళు ఇస్తే ఎంత ఆనందంగా తీసుకున్నారో నేను వద్దు అన్న వాళ్ళు బలవంతంగా అక్కడ పెట్టి వెళ్ళారండి. ఇంకా కొంతమంది పిల్లలైతే చాక్లెట్ తెచ్చి ఇవ్వడం, కొంతమంది పిల్లలైతే పెన్నులు తెచ్చి గిఫ్ట్గా ఇవ్వడం. నాకు వద్దు నాన్న, నేను అవేవి వాడుకోను, నేను ఇప్పుడల్లా అసలు ఆ పుట్టినరోజు నేను ఎవరు చెప్పలా, నా పుట్టినరోజు కాదు అన్నా. లేదండి మాకు తెలుసు, ఇంతకు ముందు వాళ్ళు చెప్పారు, ఈరోజు చేసుకుంటారు మీరు ఎప్పుడు గ్రాండ్గా అని. ఇంకా మా టీచర్స్ అయితే వద్దన్న కొద్ది కేకులు తెచ్చి నేను ఏడుస్తున్నా సరే మీరు కట్ చేస్తేనే మేము ఇంటికి వెళ్ళి భోజనం చేస్తాం, మీరు చేయాల్సిందని గొడవ చేసి మరీ చేపించారు. ఇవన్నీ నాకు కొత్తగా వచ్చినాయండి. నేను ఏదన్నా ఎక్కువ మాట్లాడితే సారీ అండి, నాకు కొంచెం ఎప్పుడు ఎక్కువ మాట్లాడటం, అందులో ఇప్పుడు ఈ కరోనా కాలం కాదు కానండి, మనుషులు అసలు స్నేహితులు కానీ చుట్టాలు కానీ ఎవ్వరు మనకి మనం అనుకునే వాళ్ళే లేరు. ఎవరికి వారే యమునా తీరే, అందరూ ఒకటిగా కలిసిపోవటం, కలిసి కబుర్లు చెప్పుకోవటం, ఒక దగ్గర కూర్చోవటం, ఇలాంటివన్నీ మర్చిపోయారు. ఈ కరోనా వచ్చింది, కరోనాతో పాటు మనుషులు కూడా మరీ ఎవరికి వాళ్ళే యమునా తీరేలాగా చేసి అనిపించిందండి. సరే, ఉంటాను ఫ్రెండ్స్. నా ఛానల్ కొత్తగా చూస్తూ ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తే నేను పెట్టే సింపుల్ హెల్తీ రెసిపీస్ అన్నీ చూడొచ్చండి. అలాగే నేను చెప్పిన మాటలు కూడా చూడొచ్చు. మీరంతా లైక్ చేస్తే మాకు ఇంత కష్టపడి వీడియోలు చేసినందుకు అదొక పెద్ద బూస్ట్ అవుతుందండి. మీ లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఎక్కువ సజెస్ట్ అవుతుంది, మా గ్రోత్ పెరుగుతుందనమాట. అలాగే మీకు నచ్చితే కనుక నా వీడియోస్ మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. ఉంటానండి, మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.